బట్టి స్తోత్రాలు అయ్యా. ఈరోజు రిమూవల్ అవుతుండగా న్యూట్రస్ నాయన చక్కగా మిగతా జీవితాన్ని, మిగతా ఆరోగ్యాన్ని మీరే కుదిటిపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా నీ సన్నిధిలో మరలా వచ్చి సాక్ష్యం చెప్పాలి, ఏమైనా జరిగిందని కార్యం జరిగించని బాబు నీ పొందినాను. ఆ కుమార్తె ద్వారా చంద్రరావు గారు రక్షణ పొందాలి. ఏసే నిజమైన దేవుడు, మరొక దేవుడు లేడు. ఇవన్నీ పంతులు కల్పిస్తున్న కల్పన కథలని ఒకరోజు నాతో మాట్లాడిన దేవా, చంద్రరావు గారితో కూడా మాట్లాడండి అయ్యా. బిడ్డకు కావాల్సిన ఆయన ఆరోగ్యాలు ఇవ్వండి, తన ఫ్యామిలీ అంతటిని దీవించండి, తన బిడ్డలు దీవించండి. అలాగే రోజు కూడా ప్రార్థిస్తున్నాను, చెడ్డ బిడ్డ కూడా ప్రార్థిస్తున్నాను. ఆయన ఆరోగ్యాలు ఇవ్వండి. ఇదిగో నీ సేవకుడిగా వెళ్ళి దీవించి వెళ్తున్నాను. చక్కరంగా మర్యాదగా క్రమంగా నోటికి సహాయం చేయండి. నల్లని సల్లని స్వరం ద్వారా ఈ కుటుంబాలను, బిడ్డలను స్వాధీనం తీసుకొని, సర్జరీ అంతా ఆ టీం అంతటినీ స్వాధీనం తీసుకొని, ఆయన ఆపరేషన్ థియేటర్ అంతా స్వాధీనం తీసుకొని, అక్కడ కావలసిన సంస్థలను ముందుగానే సమకూర్చిపెట్టి న్యాయం చేయండి. వెళ్తున్న మాకును విడబడుతున్న బిడ్డలకు ఈ కృపాని ఆదరణ ఇచ్చి నడిపించింది. యేసయ్య శక్తి గల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. స్తోత్రం. మరి సుశాంత గారికి పాస్టర్ గారు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లే ముందు ప్రార్థన చేశారు. మరి ఆమె డ్రెస్ వేసి మరి ఐసీయూలోకి తీసుకువెళ్తున్నారండి. దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి, ఆమె క్షేమంగా రావాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో.